ఒకవైపున ప్రభుత్వము 6 గ్యారంటీలు అమలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నది. అందులో విద్యుత్ అనేది చాలా ప్రధానమైంది. మన రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాలుగా విద్యుత్తు 10 సంవత్సరాలకు ముందు వేరు, ఆ తర్వాత వేరు. విద్యుత్ రంగంలో అంటే అనుభవం ప్రజలకు పూర్వానికంటే చాలా భిన్నంగా ఉన్నది. విద్యుత్ కోతలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగింది. కానీ ఇప్పుడు డిమాండ్ గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్తు డిమాండ్ పెరుగుతున్నది. మనకు గత నెలతో పోలిస్తే కనుక 3 కోట్ల యూనిట్ల విద్యుత్ వినియోగం అదనంగా పెరిగింది. ఈ విద్యుత్తును కొనాలంటే రోజుకు 30 కోట్లు ఇప్పుడు ఖర్చు అవుతున్నది. రాబోయే రోజులలో 50 కోట్ల రూపాయలు రోజు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది. ఎందుకంటే కనుక ఈరోజు మనకు 24 గంటల పాటు కన్ను మూసి తెరిచేంతలోపు కరెంటు పోకూడదంటే నిన్ననే 50 కోట్ల రూపాయలు విద్యుత్ ఎక్స్చేంజ్లో కట్టాలి. అట్లా కట్టడం వలన అంటే విద్యుత్ సంస్థలకు నిధుల సమీకరణ ఇమీడియట్గా పెట్టడం కష్టంగా మారింది. ఈ నెల వారికి 5వ తారీఖు దాటినా ఇంకా జీతాలు కూడా పడలేదు. విద్యుత్ బిల్లులు వసూలైన తర్వాతనే బహుశా జీతాలు వచ్చే అవకాశం ఉన్నది. ఇది విద్యుత్ రంగానికి సంబంధించింది. 2022-23 ఈ సంవత్సరంలో మార్చి నెలలో హయ్యెస్ట్ వచ్చింది 29 కోట్ల యూనిట్లు ఒక రోజుకు. ఇవాళ ఖర్చు అవుతున్నది 30 కోట్ల యూనిట్లకు పైగానే విద్యుత్ డిమాండ్ పెరుగుతూ ఉన్నది. సాధారణంగా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మేల వరకు ఈ 4 నెలల పాటు విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈసారి థర్మల్ విద్యుత్ విషయంలోనూ లేదా హైడల్ విద్యుత్ విషయంలో అనుకున్న స్థాయిలో లేదు. మనకు శ్రీశైలము, నాగార్జున సాగరు, ఇంకా చిన్న చిన్నవి కొన్ని ఉన్నాయి. ఇవి జల విద్యుత్ కేంద్రాలు. ఈ జల విద్యుత్ కేంద్రాల ద్వారా 50 లక్షల మిలియన్ యూనిట్లు మాత్రమే వస్తున్నది. మన అవసరాలు దానికి మించి ఉన్నాయి. కాబట్టి రోజుకు ఇన్ని కోట్ల యూనిట్ల డిమాండ్ అందుకోవాలంటే కనుక అది కష్టతరం అవుతున్నది. జెన్కో నుంచి 9 కోట్ల లోపే యూనిట్ల ఉత్పత్తి అవుతూ ఉన్నది. ఇది అంటే మనకు ఈ జెన్కో ఆధ్వర్యంలో ఉన్న విద్యుత్తు ఉత్పత్తి సంస్థల వాటి ద్వారా వస్తున్నది తక్కువ, డిమాండ్ ఉన్నది ఎక్కువ. ప్రస్తుతం రోజుకు 26 కోట్ల యూనిట్ల విద్యుత్ అవసరం అవుతుండగా ఇందులో ప్రభుత్వ విద్యుత్ కేంద్రం 9 కోట్లు వస్తే మిగిలిన 17 కోట్లను బయట నుంచి కొంటున్నారు. ఈ విద్యుత్తు ఇందాక చెప్పిన జల విద్యుత్ కేంద్రాల నుంచి అనుకున్న స్థాయిలో రావడం లేదు. దానికి తోడు ఈసారి సాగు ఎండాకాలంలో 50 కోటి ఎకరాల్లో సాగైంది. ఇందులో 37 లక్షల ఎకరాలలో వరి సాగైంది. ఈ వరి సాగు అంటే నిరంతరాయంగా నీళ్లు కావాలి, పరిశ్రమలకు కరెంటు కావాలి. ఈ రెండింటి కోసమై అదనంగా నీరు అవసరం అవుతున్నది, అదనంగా కరెంటు కూడా అవసరం అవుతున్నది. ఈ కరెంటు అవసరం అవుతున్న కారణంగా దీన్ని బయట మళ్ళీ మార్కెట్లో నుంచి ఇది కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ ప్రభుత్వానికి అది వెసులుబాటుగా విద్యుత్ సంస్థల పైన భారంగా మారుతున్నది. వర్షాలు లేవు, చెరువుల్లోనూ రిజర్వాయర్లలో నీళ్లు లేవు. వీటి కారణంగా జల విద్యుత్ లేదు. పైగా మన రాష్ట్రంలో 27 లక్షల పంపు చెట్లు నడుస్తున్నాయి. బోర్ల కింద సేద్యం అవుతున్నది. ఈ బోర్ల కింద సేద్యం కావడం వలన విద్యుత్ డిమాండ్ అదనంగా దీనికి జోడించినట్లయింది. ఈ కారణాల రీత్యా 2023 మార్చిలో ఉన్న 29 కోట్ల యూనిట్ అది ఒక రోజుకైన ఖర్చును ఈసారి అది 30 కోట్లకు చేరే అవకాశం ఉన్నది. అంటే ఒక యూనిట్కు 12 రూపాయల ఖర్చు పెట్టి ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉన్నది. మనకే కాదు, ఈసారి దేశవ్యాప్తంగానే వర్షాలు అనుకున్న స్థాయిలో లేవు. కాబట్టి అక్కడ మిగతా రాష్ట్రాల నుంచి కొనాలన్నా, ఎందుకంటే వివిధ రాష్ట్రాలు ఉన్న కరెంటు గ్రిడ్కి అనుసంధానం చేస్తారు, అక్కడి నుంచి కొనాలి. మరి మిగతా రాష్ట్రాల్లో కూడా విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి రావాలి. ఇక్కడ ప్రధానంగా ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థల పంట అంటే కాలం అనేది అనుకోవచ్చు. ఎందుకంటే ప్రైవేటు వారి దగ్గర నుంచి కొనాలి, బయట ఓపెన్ మార్కెట్ నుంచి కొనాలి. ఓపెన్ మార్కెట్ నుంచి కొనాలంటే డిమాండ్కు తగ్గ సప్లై చేయాలి. డిమాండ్ తగ్గ సప్లై చేయాలంటే ధర పెరుగుతుంది. ఆ పెరిగిన ధర ప్రకారం పర్ యూనిట్ కొనాలి. మనం యూనిట్కి 6 రూపాయలు చెల్లిస్తున్నాం అనుకుందాం, గవర్నమెంట్ ఇక్కడ 12 రూపాయల ఖర్చు చేయబోతున్నది. ఇది విద్యుత్ సంస్థలకు సంబంధించింది. ఇట్లా ప్రతి నెల తీసుకుంటే కనుక ఈ విద్యుత్ సంస్థలకు వస్తున్న ఆదాయానికి అవుతున్న ఖర్చుకు మధ్య వ్యత్యాసము 1300 కోట్ల రూపాయలు ఉన్నది. ప్రభుత్వం కూడా వెనువెంటనే వారికి డబ్బులు ఇవ్వడం లేదు. కాబట్టి జెన్కో సంస్థలు, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి అనేది మీడియా కథనాల సారాంశం. బహుశా విద్యుత్ అనేది మనకు తెలంగాణలో తీవ్రమైన ప్రభావం చూపించింది.
విద్యుత్ రంగమే. ఈసారి ప్రభుత్వం మారిన తర్వాత విద్యుత్ విషయంలోనూ పరిపాలన విధానంలోనూ ఏ మార్పు ఉంటుందో అనే చర్చ కూడా బయట ఉన్నది. ఇది విద్యుత్ విషయంలో గడిచిన ఈ 2 నెలల కాలంలో బహుశా అందులో ఉన్న ఫ్లక్చువేషన్స్ కానీ పంపిణీ సరఫరాలా ఉన్నాయి. రెండవది వీరు ప్రక్షాళన చేస్తున్నారు. ఈ ప్రక్షాళన వలన కావచ్చు, అక్కడక్కడ మరమ్మతులు జరుగుతున్నాయి, వాటి వలన కావచ్చు విద్యుత్ సరఫరాల అంతరాయం జరుగుతున్నది. మరి ఇప్పటి నుంచి దీనికి తోడు డిమాండ్ కూడా పెరుగుతున్నది. కాబట్టి ప్రతిరోజు 50 కోట్ల రూపాయల విద్యుత్తు ఖర్చు కాక తప్పదు. అంటే 1500 కోట్ల రూపాయలు నెలకు అనుకుంటే అట్లా 4 నెలలకు లెక్కేసుకోవడం ఎంత అవుతుంది. కాబట్టి ఇంత ఖర్చు పెట్టి విద్యుత్ సంస్థలు కరెంటును కొని వినియోగదారులకు ఇస్తూ ఉన్నాయి.